నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇది భారతదేశం గర్జన. పహల్గాంలో అమాయక ప్రజల రక్తం చిందించినందుకు ప్రతీకారం తీర్చుకుంది మన ధీర సైన్యం. నిన్న అర్ధరాత్రి పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై పిడుగులా విరుచుకుపడింది. దీంతో అణ్వాయుధాల గురించి బెదిరింపులు, బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని గొప్పలు చెప్పిన పాక్ ఇప్పుడు చూస్తే తోక ముడిచారు. యుద్ధం ఆపని మహాప్రభు అంటూ భారత్ ముందు బికారులుగా నిలబడ్డారు. భారత సైన్యం లెక్క తప్పలేదు. ఈ మెరుపు దాడిలో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అణ్వాయుధాలతో బెదిరించిన పాకిస్తాన్ బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ ఇప్పుడు తోక ముడిచి యుద్ధం వద్దు మహాప్రభు అంటూ భారత్ ముందు మోకరిల్లుతోంది. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పెద్ద నాయకులంతా ఎన్నో గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ పొరుగు దేశంలో భయంకరమైన నిశ్శబ్దం ఆవరించి యుద్ధం మొదలవక ముందే పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించింది. మమ్మల్ని మేము రక్షించుకుంటాం అంటూ దీనంగా వేడుకుంటోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతూ భారతదేశం ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మేము ఏమీ చేయమని చేతులెత్తేశారు. భారత్ చర్య తర్వాత ఖవాజ్ ఆసిఫ్ మొదట్లో నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నామని ఆరోపించడం గమనార్హం. భారతదేశం తమ గగనతలం నుండి దాడులు చేసిందని కూడా ఆయన అన్నారు. దీనికి తగిన సమాధానం ఇస్తామని కూడా గర్జించారు. కానీ కొన్ని గంటల్లోనే ఆయన మాట మార్చేశారు. ఇప్పుడు భారతదేశం ఇంకేమి చేయకపోతే తాము కూడా సైలెంట్ గా ఉంటామని చెప్పుకున్నారు. ఇది భారతదేశం దెబ్బకు పాకిస్తాన్ ఎలా వణికిపోయిందో చెప్పడానికి నిదర్శనం.